హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా ఇది మొదటిసారి ప్రెగ్నెన్సీ అయిన మన సిస్టర్స్కి చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. వాళ్ళకు వచ్చే డౌట్ని ఇందులో క్లారిఫై చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో ప్రైవేట్ హెయిర్ని ఎలా రిమూవ్ చేయాలి, సో క్రీమ్స్ వాడచ్చా అనేది కొంతమంది సిస్టర్స్కి డౌట్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివి కొన్ని ఎవరిని అడగడానికి వీలుండదు. కొంతమంది ఇబ్బంది లేని వాళ్ళు డాక్టర్స్ని అడుగుతారు, కొంతమంది ఇబ్బంది పడి ఎవరిని అడగరు. సో మరి క్రీమ్స్ వాడచ్చు, వాడితే ఎలాంటి క్రీమ్స్ వాడాలి, సో ఎలా చేయాలి, ఎందుకంటే మనసు పెరుగుతూ ఉంటే పొట్ట పెద్దగా అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని తప్పుగా అర్థం చేసుకోకండి. మీకు యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్గా తీసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పోలా రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే ప్రెగ్నెన్సీ టైంలో ప్రైవేట్ హెయిర్ని ఎలా రిమూవ్ చేయాలి, సో క్రీమ్స్ వాడచ్చా, ఇట్లా డౌట్స్ వస్తూ ఉంటాయి మన సిస్టర్స్కి. అయితే క్రీమ్స్ అనేది వాడచ్చు, కాకపోతే ఈ క్రీమ్లలో మనం నార్మల్ టైంలలో యూస్ చేసే క్రీమ్స్ అనేది వాడకూడదు. ఎందుకంటే మన ప్రెగ్నెన్సీ టైంలో చాలా హార్మోనల్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మన బాడీ చాలా సెన్సిటివ్గా మారిపోతుంది. సో ఏమి తట్టుకోలేమన్నమాట. సో మనం ప్రెగ్నెన్సీకి ముందు యూజ్ చేసినవి కానీ ఏ ఫుడ్ పరంగా చూసుకున్నా కూడా మనం కొన్ని పడకపోవచ్చు. ఎందుకంటే మన కడుపులో ఒక బేబీ ఉంటుంది. సో ఆ బేబీకి తగ్గట్టు మన బాడీ అంతా చేంజ్ అవుతుంది. సో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అప్పుడు మనము యూస్ చేసేది పడకపోవచ్చు. అప్పుడు మనకు కొన్ని రియాక్షన్స్ అవుతూ ఉంటాయి బాడీలో. అందుకనే క్రీమ్స్లో కూడా కొన్ని ఉంటాయి. సో న్యాచురల్గా ఉండేటివి మాత్రమే వాడాలి. సో అంటే ఎక్కువ కెమికల్స్ అంటే బాగా ఘాటు వాసన, లేకపోతే ఘాటుగా ఇబ్బందిగా ఉండేటి అంటే కొన్ని ఏంటంటే మనం కొంచెం సేపు యూస్ చేసి అవి రిమూవ్ చేద్దాం అనేటప్పుడు కొన్ని పొక్కులు వస్తూ ఉంటాయి. అవి అట్లాంటివి వాడకూడదు అన్నమాట. సో అట్లాగే కొంచెం ఘాటు వాసన మరీ ఇబ్బంది తెచ్చే క్రీమ్స్ అయితే వాడకూడదు. మీకు అంతగా వాడాలి అనుకుంటే మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్ని అడగండి. సో ఇలాంటి క్రీమ్స్ వాడచ్చు అనేది. సో వాళ్ళు రాసిస్తారు. ఒకవేళ అది మీకు పడింది అనుకోండి హ్యాపీ. ఒకవేళ పడట్లేదు, ఏమైనా ఇబ్బంది అవుతుంది, దురద వస్తుంది, లేకపోతే పొక్కులు వచ్చాయి, అట్లా ఏమన్నా మీకు ఆ సెన్సిటివ్ ప్లేసులలో అట్లా అనిపించింది, దురద రావడం, ఇంకేమైనా ప్రాబ్లమ్గా అనిపించడం, మంట రావడం అట్లా అనిపిస్తే అవి ఇక వాడకండి. సో మనకి పొట్ట పెద్దగా అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, సో ఈ క్రీమ్స్ కంటే కూడా ది బెస్ట్ టిప్ ఏంటంటే, సో మనము లేజర్ యూజ్ చేయడమే, లేజర్సే వాడాలి. సో ఇదేంటంటే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. జస్ట్ మనము మిర్రర్లో చూసుకుంటూ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అట్లాగే ఎలక్ట్రికల్ షేవర్స్ ఉంటాయి, అవి కూడా మీరు యూజ్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ముఖ్యంగా ఈ 9 months 8 months వచ్చేటప్పటికి పొట్ట చాలా పెద్దగా అయిపోతుంది. మనం వంగి క్లీన్ చేసుకోవడానికి ఉండదు, ఇబ్బంది అవుతుంది. అప్పుడు మీరు మిర్రర్ సహాయంతో చూసుకోవచ్చు. లేదా అంటే ఏం పర్వాలేదు, మీరు ఏం కంగారు పడకండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఎట్లా ఫీల్ అవుతారంటే, మనం 8 months 9 months అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు వెజినల్ చెకప్ చేస్తూ ఉంటారు కదా, అంటే బేబీ డ్రాప్ అయిందా లేదా ఇట్లా చూడడానికి వెజినల్ చెకప్ చేస్తారు. అట్లా చేసినప్పుడు మన సిస్టర్స్ ఏమనుకుంటారంటే, అక్కడ హెయిర్ ఉంటుంది కదా, సో డాక్టర్ ఏమైనా అనుకుంటారేమో, ఇట్లా భయపడిపోతూ ఉంటారన్నమాట. సో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు గైనకాలజిస్టులు అట్లాంటివి కొన్ని వందలు చూసుంటారు కేసులు. సో వాళ్ళు ఏం అనుకోరు, మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు అంతగా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే మీరు చెకప్కి వెళ్ళే ముందు క్లీన్ చేసుకోవచ్చు. సో మిర్రర్ హెల్ప్తో క్లీన్ చేసుకోవచ్చు. లేదా మనల్ని కన్నా తల్లి ఒకరు ఉంటారు కదా, మన మదర్, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. డెలివరీ టైంకి మనం నార్మల్ డెలివరీ అయినా లేకపోతే C-section డెలివరీ అయినా సో వాళ్ళే చేస్తారు, క్లీన్ చేసేసి మనకు డెలివరీ చేస్తారు. మీరు దీని గురించి ఏం కంగారు పడకండి. ఏమైనా సందేహాలు ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.